హలో, హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు సో ఎలా ఉన్నారు మీరందరూ? నాకు కమెంట్ చెప్పండి. నేను చాలా 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 బాగున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నేను షూట్ చేస్తున్నాను ఈవినింగ్ టైంలో. ఈవినింగ్ అంటే టైం ఇప్పుడు 7:15 అవుతుందండి. సో యాక్చువల్లీ ఈరోజు మండే, నేను ఎలాంటి వీడియో కూడా అసలు పెట్టలేదన్నమాట, ఎందుకంటే నాకు ఓపిక లేకుండే. సో ఏ వీడియో నేను ఎడిట్ చేయలేకపోయాను సండే రోజు. సో ఈరోజు పెట్టలేదన్నమాట. సో ఇప్పుడు పెడుతున్న వ్లాగ్ వచ్చేసి మీరు సాటర్డే వ్లాగ్ చూడబోతున్నారు. సాటర్డే రోజు ఈవినింగ్ అనమాట. సో ఆ వ్లాగ్ చూడబోతున్నారు. జస్ట్ సింపుల్ వ్లాగ్. నాకు ఏంటంటే ఈ మధ్య ఇప్పటి నుంచి మేబీ వీడియోస్ రెగ్యులర్గా రాకపోవచ్చు, ఎందుకంటే 9th మంత్ దగ్గరకు వచ్చే కొద్దీ, ఇంకా 9th మంత్ ఇంకో 5 daysలో నాకు స్టార్ట్ అయిపోద్ది. సో వచ్చే కొద్దీ హెవీ అయిపోతుంది, బేబీ బమ్ హెవీ అయిపోతుంది, నాకు ప్రాబ్లం ఫేస్ చేసేవి కూడా ఎక్కువైపోతున్నాయి. సో ప్రెగ్నెన్సీ అంటే ఏం రోగం కాదు, ఒక మంచి ఎక్స్పీరియన్స్, దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. సో నేను నడవడం చేయడం పనులన్నీ చేసేస్తా ఉన్నాను, కాకపోతే బ్యాక్ పెయిన్ సివియర్గా అయిపోతుంది. లెగ్కి స్వెల్లింగ్ ఏం లేదు, కానీ నొప్పులు చాలా ఎక్కువ వస్తున్నాయి. లెగ్ క్రాంప్స్ అంటారు, సో అవి ఎక్కువ వస్తాయి అన్నమాట. సో వీడియో చూసే ముందు ఇప్పుడు నేను వేసుకున్న కుర్తీ వచ్చేసి ఫీడింగ్ కుర్తీ అనమాట. సో ఒక 2 ఫీడింగ్ కుర్తీస్ అండ్ ఒక 2 బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్న డ్రెస్సెస్ తెప్పించాను. అవి మీతో షేర్ చేస్తాను. ఇందులో ఏదిగా వేసుకొని చూపించే ఓపిక అయితే నాకు లేదు, నేను పక్కన పిక్ పెట్టేస్తాను. సో మీకు ఎవరికైనా ఇష్టం ఉంటే మీరు బై చేయొచ్చు. అన్నీ కూడా అండర్ బడ్జెట్లో 500 అట్లానే ఉంటాయి, అంతకు మించి ఏమి ఉండవు. సో ఫస్ట్ నేను వేసుకున్న కుర్తీ వచ్చేసి ఇది. సేమ్ దీంట్లో నేను మీషో నుంచి ఎల్లో కలర్ కుర్తీ తెప్పించాను. కాస్ట్ ఇంచుమించు 100 రూపాయలు అటు ఇటు ఉంది, కానీ ఇది కూడా చాలా బాగుందండి. ఈ కుర్తీ ఏంటంటే మనకి ఈ కలర్లో, ఏ కలర్ అంటే పర్పుల్ పింక్ కలర్లో ఉండింది. ప్యూర్ కాటన్ కుర్తా. దీనికి మనకి జిప్స్ ఉన్నాయండి. సో మీరు బేబీకి ఫీడ్ చేయొచ్చు. అలాగే హ్యాండ్స్కి వచ్చేసి 3/4 వచ్చేసి ఇట్లాంటి బ్లూ కలర్ బార్డర్ అనేది ఇచ్చారు. ఇది అప్ టు నీస్ వరకు ఉంటుంది. ఇంకా టమ్మీ తర్వాత బేబీ పుట్టినాక టమ్మీ అనేది డెలివర్ అయిపోతుంది కాబట్టి మీకు ఫుల్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు టమ్మీ ఉండడం వల్ల గ్యాప్ అనేది షోర్గా వస్తాయి పొట్టకి. సో ఇది నా ఫస్ట్ కుర్తీ, పిక్ ఇక్కడ యాడ్ చేసి ఉన్నాను. సో మీకు అర్థమవుతుంది ఎలా ఉంటుందో. సో నెక్స్ట్ అలాగే సెకండ్ ఫీడింగ్ కుర్తా తెప్పించాను నేను. సో ఈ సెకండ్ కూడా ఫీడింగ్ కుర్తానేనండి. సో ఇప్పుడు నేను ఒక 1.5 year, తేజ్ వరకు నేను 3 years ఫీడ్ చేశాను. సో ఇప్పుడు పుట్టబోయే బేబీకి అట్లీస్ట్ 2 years అయినా ఫీడ్ చేయాలని మా ఇంట్లో బాధ. నేను అట్లీస్ట్ 1 year అయినా, ఎందుకంటే 1 year తర్వాత బేబీకి ఫీడ్ చేసిన నో యూస్, డాక్టర్స్ కూడా చెప్తా ఉంటారు. సో 1 year వరకైనా ఫీడ్ చేయాలి కాబట్టి బోల్డ్ అని ఫీడింగ్ కుర్తీస్ నా దగ్గర ఉండాలి. బికాస్ నేను ఒక యూట్యూబర్ని, రోజు నైట్ వేసుకుంటే చూడడానికి అస్సలు బాగోదు కదా. సో నెక్స్ట్ కుర్తీ వచ్చేసి ఇదండి. ఇవన్నీ తెప్పించాను నేను అమెజాన్ నుంచి. నేను అమెజాన్లో మై హోల్ స్టోర్ సింగిల్ లింక్ ఇస్తాను. ఈ కుర్తీస్ మీకు బేబీ ఉంటే మీరు ఇలాంటి కుర్తీస్ తెప్పించడానికి ట్రై చేయండి. పాష్గా ఉంటాయి, రెగ్యులర్ బేసిస్లో వేసుకోవచ్చు. సో చాలా మంది ఫ్యామిలీతో, ఇది XXL అని తీసుకున్న సైజెస్. సో ఇప్పుడు సన్నగా అవడం వల్ల లూజ్ అయినా కానీ. సో చాలా మంది ఫ్యామిలీతో కలిసిన వాళ్ళు నైటీస్ ప్రిఫర్ చేయలేరు కదా. సో అలాంటి వాళ్ళు ఇలాంటి కుర్తీస్ వేసేసుకోవచ్చు అనమాట. సో సెకండ్ కుర్తీ వచ్చేసి ఇదండి. రామా గ్రీన్ కుర్తా పైన మొత్తం కూడాను ఇట్లా డబ్బాలు వస్తుంది. బాగుంది డిజైన్, నాకు నచ్చింది. సో హ్యాండ్స్ 3/4. సో దీనికి మనకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడానికి జిప్స్ ఉంటాయి, నాకు బాగా నచ్చాయండి. ఎందుకంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది మనకి. సో ఇది దట్టు దీనికి మనకి ఏమంటారు, క్లాత్గా థిక్గా వచ్చింది. కాటన్ అంటే ఇది ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్. సో అప్ టు ఒక గౌన్ టైప్లో మీకు మొత్తం కాళ్ళ వరకు వచ్చేస్తుంది. సో ఇది నా సెకండ్ కుర్తా, దీని పిక్ నేను ఇక్కడ యాడ్ చేస్తాను. సో థర్డ్ వచ్చేసి ఏంటంటే ఒక డ్రెస్ తీసుకున్నాను. ఇవి రెండు కూడాను 600 బిలో, 500 to 600కి మధ్యలో ఉన్న అమెజాన్ కుర్తా సెట్స్. ట్రెండీగా స్టైలిష్గా ఉంటాయి. సో ఇదేంటంటే దీని టాప్ అన్నమాట. కుర్తా సెట్ అంటే ప్యాంట్ విత్ కుర్తా విత్ ప్లాజో వచ్చింది. సో ఇది టాప్ అన్నమాట. ఇది నేను తెప్పించాను 2XLలో. సో రెడ్ కలర్ టాప్ వచ్చేసి పైన మనకి జరీ థ్రెడ్ తోటి సీక్వెన్స్ అనేది ఇవ్వడం జరిగింది, వర్క్ లాగా ఇవ్వడం జరిగింది. హ్యాండ్ వర్క్ అండి ఇదంతాను, గొలుసు కుట్టు అంటారు కదా, సో ఆ కుట్టు ఉంటుంది. అండ్ డ్రెస్ వచ్చేసి ఇట్లా ఉంది, ఏ లైన్ కుర్తీ అంటారు కదా, సో అట్లా కట్ అనేది రావడం జరిగింది. ఇంగ్లీష్ నా సైజ్ వచ్చేసి XXL అండి. దీని పిక్ ఇక్కడ యాడ్ చేస్తాను, మీరు చూడొచ్చు. నెక్స్ట్ దీనికి వచ్చేసింది ఈ ప్లాజో. మీరు అమెజాన్లో కుర్తీస్ అని ట్రై చేస్తే ఐ థింక్ 4th or 5th రోలో ఇది వచ్చేస్తుంది అండి మీకు, ఎందుకంటే చాలా ట్రెండీగా చాలా మంది బై చేస్తున్నారు ఇది. సో ఇది ప్యాంట్ వచ్చేసి ఫుల్, కుర్తీ వచ్చేసి మనకి రేయాన్ అండి, ప్యాంట్ వచ్చేసి మీకు రేయాన్ కాదు, ఫుల్లీ కాటన్ ప్యాంట్ అనమాట. ప్యాంట్ వచ్చేసి ఇట్లాంటి వర్క్తో వస్తుంది. సో ఇది మనకు నో యూజ్ అండి. ఇప్పుడైతే మనం దీన్ని వేసుకోలేము. ఆఫ్టర్ 1 month మేబీ మనం ట్రై చేయొచ్చు.
సో నెక్స్ట్ కుర్తీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫోర్త్ కుర్తీ ఏంటంటే ఇది నేను చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వస్తుంది అనుకున్నాను, కానీ ఫ్యాబ్రిక్ కొంచెం మనకి ప్యూర్ కాటన్ టైప్ ఇట్లా ఇట్లా ఫులాయించి ఉంటుంది చూడండి, ఆ టైప్ వచ్చింది అనమాట. దీంట్లో ఎల్లో కలర్ కూడా ఉండింది. సో ఆ ఎల్లో కలర్ ఏంటో కానీ ఆర్డర్ చేద్దామంటే మా ఏరియాకి డెలివరీ అనేది లేదండి. సో నేను దీంట్లో ఇది తీసుకున్నాను, బ్లూ కలర్ది. ఓకే, పిక్లో చూపించిన కలర్ రాలేదు, పిక్లో చూపించిన కలర్ కొంచెం ఇలా ఉండింది, ఇది లైట్గా వచ్చింది. ఇది ఉతికితే మనకి సెట్ అయిపోద్ది. దీనిలో నేను XXL తెప్పించాను. ఇది గోసిరికి కుర్తీస్ అన్ని కూడా చాలా బాగుంటాయి, ఎందుకంటే ఇది నేను వాడి ఉన్నాను కదా. సో ఇవి హ్యాండ్స్ అండ్ టోటల్ లెంత్ అనమాట. ఫుల్లీ గేర్ ఉన్న కుర్తీ ఇది మనకి నార్కలి టైప్ వస్తుంది. సో దీనికి మీకు ప్లాజో పాయింట్ ఇచ్చారు. సో హ్యాండ్స్ కూడా ఇట్లా డాట్స్ టైప్ ఇచ్చారు కదా. సో ప్లాజో పాయింట్ కూడా కాళ్ళకి డాట్స్ లాగా ఇచ్చారు. సో ఓవరాల్గా ఇది మీ ప్లాజో పాయింట్. ఇప్పుడు నేను వేసుకోవచ్చు, కాకపోతే ఇక్కడ టైట్గా ఉండింది మనకి, ఇక్కడ థైస్ దగ్గర వగేరా చాలా లూజ్గా చాలా బాగుండింది. వైట్ కలర్ ప్రింట్ అనేది మొత్తం ప్యాంట్ పైన వచ్చింది అనమాట. సో ఇది సింపుల్గా నేను తీసుకున్న డ్రెస్సెస్ త్రూ అమెజాన్. మీకు కావాలి అంటే నేను లింక్స్ డిస్ట్రిక్ట్లో ఇస్తాను, ఎవరైనా కావాలంటే మీరు ట్రై చేయొచ్చు. పిక్స్ అన్నిటి ఇక్కడ యాడ్ చేస్తాను కాబట్టి మీకు అర్థమవుతుంది వేసుకుంటే ఎట్లా ఉంటుంది అనేది. క్లాత్ వైజ్గా అయితే అన్ని బాగున్నాయి, బడ్జెట్ ఫ్రెండ్లీ కుర్తీస్. సో ఇప్పుడు మీరు వ్లాగ్ని చూసి ఎంజాయ్ చేయండి. హలో, హాయ్. ఇది సాటర్డే ఈవినింగ్ అండి. సో ఎంచక్క ఫ్రెష్ అప్ అయిపోయి ఇది టీ టైం అనమాట. సో ఈ మధ్య ఏంటంటే లైట్ బిల్ ఎక్కువ వస్తుందని చెప్పేసి లైట్లన్నీ ఎప్పుడు బంద్ చేయాలని శేఖర్ మాకు ఇంట్లో వాళ్ళకందరికీ వార్నింగ్ ఇచ్చాడు అనమాట. ఎవ్రీ టైం గుర్తు తెచ్చుకొని మరీ అన్నీ బంద్ చేస్తూ ఉంటాడు. సో ఈవినింగ్ ఛాయ్ పెడతా ఉన్నాను అందరికీను. సేమ్ నేను మళ్ళీ ఏమంటారు మెత్తటి గారెలు ఉన్నాయి కదా, మళ్ళీ తినాలనిపించి ఇంకొన్ని చేశాను అనమాట. సో ఈరోజు ఈవినింగ్ ఛాయ్లో మనం మెత్తటి గారెలు తింటామన్నమాట. సో ఈవినింగ్ ఛాయ్ టైం ఇక అత్తమ్మ ఉన్నా లేకపోయినా ఛాయ్, లంచ్, బ్రేక్ఫాస్ట్ ఎవ్రీథింగ్ మేము కలిసి చేస్తాం. కానీ అత్తమ్మ ఉంటే అయితే టీ టైం కలిసి ఉంటుంది, కానీ అత్తమ్మ ఫుడ్ టైమింగ్ వేరే. అత్తమ్మ మార్నింగ్ ఎక్కువ శాతం టిఫిన్ తినదు కాబట్టి అన్నం తింటూ ఉంటుంది, మేము అన్నం పొద్దున తినలేము. సో అత్తయ్యకి ఫుడ్ టైమింగ్ వేరే ఉంటుంది, కానీ టీ టైం వచ్చేసి మా ముగ్గురిది కలిపి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఛాయ్ పెట్టడానికి నేను రెడీ అయిపోయాను. ఆ తర్వాత మిగిలిన ఏదో కర్రీస్ ఉంటే ఊడ్చి పెడతా ఉన్నాను. సో నాకేంటంటే నాకు పర్సనల్గా పెద్ద పెద్ద గిన్నెలలో కూరలు ఉడు నచ్చదు. వండినప్పుడు కడాయిలో బాండిలో వండుతాను, కానీ ఇమ్మీడియట్గా అవి తినగానే దేనికానికి పెట్టేసుకుంటాను అనమాట. తోమడానికి బౌల్ వేసేసుకుంటాను అనమాట. సో నేను ఛాయ్ పెట్టానంటే ఛాయ్లోకి అల్లం, ఆ తర్వాత ఇలాచీ కంపల్సరీ ఉంటుంది. నాకు అల్లం కంటే ఎక్కువ ఇలాచీ ఫ్లేవర్ అంటే ఇష్టం. అత్తయ్యకి శేఖర్కి అల్లం ఫ్లేవర్ అంటే ఇష్టం. సో నేను ఛాయ్ పెట్టినప్పుడు ఇలాచీ వేయకుండా ఛాయ్ అయితే చేయను. నాకు స్పెషల్ పెట్టినప్పుడు అయితే మంచిగా ఒక 2-3 ఇలాచీలు వేసుకున్నాను. కాస్ట్ ఎక్కువ అవ్వచ్చు, కానీ ఉన్నది ఒకటే జిందగీ, నచ్చినే తినాలండి. సో అట్లా అన్నమాట. ఇది నేను అమెజాన్ నుంచి తీసుకున్న కుర్తీ, నాకు చాలా ఎక్కువ ఇష్టమైన కుర్తీ అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే తేజ్వాడు నేను దోశ తింటా మమ్మీ అంటే సేమ్ యాజ్ టీజ్గా మన పాత మిక్సీ నేను బాగా చేయించాను. కాకపోతే ఏమవుతుందంటే ఆ పాత మిక్సీ వచ్చేసి పాడైపోయిందండి, అది చచ్చిపోయింది, దాని టైం అయిపోయింది అనమాట. 1200 పెట్టి నా పెళ్ళైనాక తెల్లారి, నా పెళ్ళయి మేము రూమ్ తీసుకున్నాక 2 డేస్కి ఏమో తీసుకున్నాను. అసలు ఆ మిక్సీ ఎంత చేయించినా కూడా అసలు చిన్నగా మెత్తగా అయితే లేదు, మధ్య మధ్యలో కూడా ఎక్కువ బంద్ అవుతుంది అనమాట. సో తేజ్ కూడా అట్టు తింటా అంటే, సో ఈరోజు నేను మీకు బియ్యం పిండి అట్లు ఇట్లా వేస్తాను చూపిస్తాను. నా వేలో ఏం లేదండి, బియ్యం పిండి తీసుకోవాలి, జీలకర్ర కొంచెం ఇట్లా క్రష్ చేసి వేస్తే ఏంటంటే దాని ఫ్లేవర్ బాగా తెలుస్తాయి అనమాట. ఆ తర్వాత సాల్ట్ వేసుకోవాలి, సోడా వగేరా ఏం వేసుకోవద్దు. చాలామంది దీనిలో రవ్వ వేస్తూ ఉంటారు, రవ్వ అట్లు అంటారు కదా. సో ఇన్స్టెంట్ రవ్వ అట్లు అంటారు, కానీ బియ్య పిండి ఎక్కువ ఉంటుంది. సో దీన్ని బేసికల్ బియ్య పిండి అట్లే అనాలి. సో నేనైతే రవ్వ వగేరా ఏం వేయను, ఓన్లీ బియ్య పిండి వేసి మిక్స్ చేస్తాను. కానీ పాపం నా బిడ్డ బంగారం వండి, వాడికి దోశలు అంటే ఇష్టం. అట్లాంటి ఈ మధ్య అసలు తినట్లేదు, కానీ ఏమవుతుంటే దోశలు మొత్తానికి చేయకపోయేసరికి ఏది ఉంటే అదే కానిస్తూ ఉన్నాడు. తేజుకి ఎట్లా అంటే వాడు బయట ఫుడ్ ఎక్కువ వాడికి ఇష్టంగా తినడు. లైక్ బిర్యానీలు ఏదైనా కానీ, చిప్స్ ఇష్టంగా తింటాడు, బనానాస్ ఇష్టంగా తింటాడు, మళ్ళీ బూందీ ఇష్టంగా తింటాడు. మిగిలిన ఏవిగో వాడు బయటది ఇష్టంగా తినడు అనమాట. సో వాడికి టిఫిన్ ఏదైనా చేశాను అనుకోండి, ఇడ్లీ వేస్తే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇడ్లీ తింటాడు, దోశ వేస్తే మార్నింగ్ ఈవినింగ్ దోశ చేస్తాడు తింటాడు అనమాట. సో స్నాక్స్ లాగా కూడా వాడు టిఫిన్ తినేస్తాడనమాట. సో నాకు దోశ పిండి ఒకసారి పెడితే ఒక 5-6 డేస్ వరకు పెద్ద టెన్షన్ లేకుండా పోతుంది అనమాట. సో ఇప్పుడు ఆ దోశ పిండి లేకపోవడం వల్ల వాడికి ఇన్స్టాంట్ ఇడ్లీ మిక్స్ అదే ఊరికే అవుతా ఉంది. తట్టు వాడు చట్నీతో తినడు, కారం ఉప్పు నూనెతోటే తింటాడు, అదో తలనొప్పి అనమాట. సో అట్లా వాడికి ఏమంటారు న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వాలని నేను మ్యాక్సిమం దోశ పిండిలో ఉన్నాయి లేని పప్పులన్నీ వేసి పడతా ఉంటాను. సో వాడికి అది కూడా అందట్లేదు, కానీ ఓకే పర్లేదు. ఇప్పుడు వాడు తినడం మెయిన్ కాబట్టి ఇట్లా బియ్య పిండి అట్లా తిన్నా
చేసి పెడతా ఉంటాను అనమాట. సో ఇంకా మిక్సీ అయితే ఇంకా నేను ఆర్డర్ ఏం చేయలేదు. ప్రతి జాడీకి తీసుకుందాం అనుకుంటున్నాను. 8,000 ఏమో చేంజ్ ఉన్నట్టుంది. సో అది ఫిక్స్ అయ్యాను. ఇంకా దాంతోపాటు ఇంకోటి 4,000 ఏదో మిక్సీ ఉంది. శేఖర్ అదిగో చూస్తాడు, కానీ నాకు ప్రతి జాడీకి తీసుకోవాలని ఎన్ని రోజులైనా ఉంటుంది కదా. నా ప్రజెంట్ మిక్సీ 1,200 పెట్టి తీసుకున్నాను. నాకు 5 years వచ్చింది. పెళ్ళి అయ్యాక తీసుకున్నాను అంటే ఇప్పటిదాకా వచ్చింది. అసలు గ్రేట్ ఆ 1,200కి అది ఇప్పటిదాకా రావడం. సో అందుకని చెప్పేసి దాని పక్కన అది రిటైర్ అయిపోయింది, అది పక్కకు పెట్టేసాను అనమాట. సో అటు వేసేసాను. అట్టు ఏంటంటే ఇంకొంచెం కాలితే పర్ఫెక్ట్గా వచ్చేది. సో అట్లుగా నేను దోశల పెనం పైన వేస్తాను. నా నార్మల్ వేరే పెనం ఉంది, వేరే పెనం కూడా నాది నాన్ స్టిక్దే. సో దానిపైన మధ్యలో ఒకసారి ఏమో అట్లు దోశలు ఏవి రాలేవు. సో దాన్ని అట్లా పక్కన పెట్టేశాను. ఈ పెనం ఎట్లా తోమాలో చాలామంది నాకు అడ్వైజ్ ఇచ్చారు. సో ఈసారి ఖచ్చితంగా ట్రై చేస్తానండి. సో ఒక 2 అట్లయితే తేజుగాడి ఈవినింగ్ చిన్న ఆకలి సరిపోతుంది అనమాట. వాడికి చిన్న ఆకలి, పెద్ద ఆకలి, చిప్స్ ఆకలి వేరే వేరే ఉంటాయి. వాడు అంటూ ఉంటాడు, మమ్మీ ఇప్పుడు నాకు పెద్ద ఆకలి అవుతుంది, నాకు ఆమ్ కావాలి, ఇప్పుడు నాకు చిన్న ఆకలి అవుతుంది, చాకి దిక్కి ఆకలి అవుతుంది అని అంటూ ఉంటాడు. సో అంతేనండి. చాలామంది అట్లా వేసినప్పుడు కొద్దిగా కలుస్తారు, కానీ సరిగా ఉడకదు. లావుగా వేయకూడదు, ఇట్లా జాలి జాలి వేస్తేనే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది, టేస్ట్గా బాగుంటుంది, కొంచెం క్రిస్పీగా వస్తుంది. సో మెత్తగా వేస్తే ఏంటంటే ఒకేసారి వాడికి 2-3 తీసుకుని వెళ్తాను కదా. సో కింద ఇంకా మెత్తపడితే తినలేరు అన్నమాట పిల్లలు. సో మళ్ళీ మెత్తటి అప్పాలు ఈ రెసిపీ ఆల్రెడీ చూపించి ఉన్నాను, మీరు చెక్ చేయొచ్చు. సో మెత్తటి అప్పాలు మా అత్తమ్మకు నాకు శేఖర్కి చాయ్, తేజుగాడికి దోశలు, మిగిలిన అట్ల పిండి అట్లే సైడ్కి పెట్టేసాను అనమాట. సో ఇదన్నమాట. ఇక కూర్చున్న మా అత్తమ్మ నేను శేఖర్ మొత్తం మంచిగా ముచ్చట పెడతా ఉన్నాం అనమాట. శేఖర్కి ఏంటంటే సెట్ అయిపోయాడు, కానీ నీరసం కొంచెం ఉండింది. అలాగే ఏమంటారు, కాఫ్ అనేది ఉంది. వేరే ప్రాబ్లం ఏం లేదండి, నీరసం కాఫ్ ఉండింది. సో కొంచెం భయం వేసి అన్ని చెప్పించాను, కానీ ఏం లేదు. ఇప్పుడు కొత్త మందులు ఇచ్చారు డాక్టర్, సో అవి వేసుకుంటా ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే ఇంచా కూర్చొని అత్తమంది తేజుకు తినబెట్టమని చెప్పాను. నాకు ఈ బెడ్ పైన 2 బెడ్లు ఉంటాయి, ఒకదాని మీద ఒకటి. సో ఎక్కువ నేను కూర్చోడానికి కంఫర్ట్ ఫీల్ అవ్వను, లొందలో కూర్చున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. శేఖర్ గారు చూస్తూ ఉన్నారు కెమెరా ఎక్కడ పెట్టారని చెప్పేసి. సో యూట్యూబర్ ఇంట్లో సీసీటీవీ కెమెరాలు పెట్టినట్టుగానే ఉంటుందని ఎప్పుడు అంటూ ఉంటాడు అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే చెప్పాను కదా, ఈరోజు మేకప్ డే అండి. తేజు బంగారానికి ఏంటో సడన్గా అందరికీ మేకప్ వేయాలనిపించింది. యాక్చువల్ తేజు పౌడర్ కూడా ఎప్పుడు వేసుకోవాలి, శేఖర్ వేస్తేనే. కానీ ఇంతసేపు నేను అదేంటి సూపర్ స్టైల్ కోమలి వీడియో చూశాను మేకప్. సో వీడియో చూసి ఈడిగా వాడు మేకప్ వేస్తాడంట. కాటన్ ప్యాడ్స్ ఉంటాయి కదా, సో అది తీసుకొని దాని మీద పాండ్స్ పౌడర్ వేసుకొని వాడు రుద్దుకున్నాడు, మంచిగా ఏమంటారు తుడుస్తూ ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ మేకప్ వాడు ఎక్స్పర్ట్ అయిపోయాడు. ఇక నెక్స్ట్ మేకప్ నాకు, అత్తయ్యకి, శేఖర్కి ముగ్గురు కూడా వేసాను అనమాట. సో ఇక్కడ పడుకొని ఉంటే మమ్మీ నేను నీకు మేకప్ చేస్తావు అన్నాడు. సో చేయని చెప్పేసి కూర్చున్నాడు. చూసారు ఎంత ఇంట్రెస్టింగ్గా వేస్తూ ఉన్నాడు. మీరు చూస్తారా ఇన్స్టాగ్రామ్లో శారీస్ మనకంటే మగవాళ్ళే బాగా కడతారు. నేను చూసాను, ఒక 2-3 ఫాలో కూడా అవుతాను. వాళ్ళు కానీ మమ్మీకి శారీస్ కట్టి చూపిస్తూ ఉంటారు, అసలు భలే వేస్తారు. మళ్ళీ సినీ ఫీల్డ్లో కానీ సీరియల్స్ వాళ్ళకి కానీ మగవాళ్ళే మేకప్ హెయిర్ స్టైల్ చేస్తూ ఉంటారు. మనకంటే వాళ్ళే బాగా చేస్తారన్న ఫీలింగ్ నాకు ఉంటుంది. ఈవెన్ బ్లౌజులు కూడా టైలర్సే ఎక్కువ కుడతారు, అంటే పర్సనల్గా నాకు అనిపిస్తుంది టైలర్లే బాగా కుడతారేమో అన్న ఫీలింగ్ నాకు ఉంటుంది. సో ఇది చూసినా నాకు మంచిగా వాడు మేకప్ వేసి తుడుస్తూ ఉన్నాడు. తేజే మేకప్ మ్యాన్ అవ్వడండి, వాడి ఫ్యూచర్ ఎట్లుందో, వాడు ఏమవుతాడు ఇంకా తెలీదు. వాడి ఇంట్రెస్ట్ అండి, వాడికి ఏది అవ్వాలనిపిస్తే అది. సో తర్వాత వాళ్ళ నానమ్మ సీరియల్ చూస్తూ ఉండింది. అయినా కూడా వాడు వచ్చి నాని నేను నీకు మేకప్ వేస్తా అని చెప్పి. మేకప్ అంటే ఏం లేదు, మొత్తం మొహం అంతా వేసుకోవద్దండి. ఫండ ఇటొకటి ఈ 2 సైడ్స్కి వేసుకోవాలి. ముఖం మొత్తం వేసుకోవద్దు. నచ్చితే స్ప్రెడ్ చేసుకోవాలి, లేకపోతే అలాగే ఉంచాలి. వేసేటప్పుడు కాటన్ ప్యాడ్ తోటి వేయాలి, తుడిచేటప్పుడు మాత్రం చేతులతోటే తుడవాలి. మమ్మీ నాని మేకప్ ఇది అని చెప్పేసి అంటా ఉన్నాడు అనమాట. మొత్తంగా ఈరోజు పౌడర్ రబ్బా ఉడిచినంత పని అయిపోయింది. స్టేటస్లో పెడితే అందరూ ఎస్ వీఆర్ ఇంట్రెస్టెడ్ అంట, మేకప్ మ్యాన్ తేజుగాడంట, వాడు ఇంట్రెస్టెడ్ పెట్టారు చాలామంది. కానీ పౌడర్ అప్పటికే మాది ఉడిచిపోయినంత పని అయిపోయింది చూసిరా. కానీ పిల్లలు కొన్ని చేస్తుంటే మెమొరీ లాగా మిగిలిపోవాలి అనుకుంటాం కదా. సో ఇలాంటివి నేను ఫొటోస్ వీడియోస్ అనేవి ల్యాప్టాప్లో ఎక్కించుకుంటాను అనమాట. సో ఫైనల్ టచ్ వచ్చేసి వాళ్ళ డాడీ పైన అనమాట. తేజుకి నాకంటే ఎక్కువ వాడు డాడీ కూర్చాను అనమాట. హైపర్ సినిమా ఉంటుంది కదా, ఆ టైప్ అనమాట మా శేఖర్ని నార్మల్ కూడా మనం ఇట్లా మాట మీద మాట వచ్చి తొడ మీద ఇట్లా కొట్టినా కూడా వాడు వచ్చి సట్కని చంపుతున్నాం అని, ఎందుకు డాడీని కొట్టినావు అని చెప్పేసి వాడికి డాడ్ అంటే అంత ఇష్టం అండి. సో ఇటు చూసేటా మంచి పెట్టేసి దాన్ని స్ప్రెడ్ కూడా చేస్తా ఉన్నాడు. డాడీ ఓకే డాడీని మేకప్ అయిపోయింది డాడీ అని చెప్తా ఉన్నాడు. శేఖర్ ఇది సరిగ్గా స్ప్రెడ్ అయినా చేయలేదు, దాన్ని వేసినందుకైనా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. దాన్ని మళ్ళీ
ఎవరిది వాళ్ళు తుడుచుకున్నాక మళ్ళీ ఇప్పుడు ఎవరిది వాళ్ళకి మళ్ళీ ఫాస్ట్ ఉంచాను అనమాట. సో మళ్ళీ వాడేసుకుని మళ్ళీ నాకేసి మళ్ళీ మా అత్తమ్మకేసి అందరికీ అట్లా వేస్తూ ఉన్నాడు. సో ఈవినింగ్ అయితే ఎంచక్కా ఉన్నానండి, హ్యాపీగా అనిపించింది. నాకు ఎట్లా ఉంటుందంటే 2 days ఒకలా ఉంటున్నాను, 1 day ఇంకోలా ఉంటున్నాను. ఒక 2-3 days మంచిగా ఉంటున్నాను, మళ్ళీ నెక్స్ట్ డే చేత కావట్లేదు అనమాట. సో ఇది మా ఇంటి పరిస్థితి. దాని అందుకే వ్లాగ్గా రెగ్యులర్ రావట్లేదు. సో ఇప్పుడు ఏంటంటే తేజువాడికి హెడ్ మసాజ్ చేస్తానండి. పిల్లలకి ఇప్పంచెల నూనె బాగా పెడితే ఎలాంటి ప్రోడక్ట్ వాడకపోయినా పెద్ద అయినాక జుట్టు మంచిగా ఉంటుంది. ఈవెన్ మనకు మీరు అబ్జర్వ్ చేయండి, మన అమ్మలు వాళ్ళు జడలు వేసినప్పుడు స్కూల్ ఏజ్లో మనకి చుండ్రు ఉండకపోయేది. పెయిన్లు అంటే కామన్ లేండి, స్కూల్లో అందరికి ఉంటాయి. సో చుండ్రు కానివ్వండి, జుట్టు చిన్నగా ఉండవు, అట్లాంటివి ఉండకపోయేవి. గట్టిగా నూనె పెట్టి జడ వేసేవాళ్ళు కదా, సో జుట్టు మంచిగా ఉండేది. కానీ ఇప్పుడు చూసారా రాలుతూ ఉంటుంది. మనం అడ్డమైన ప్రోడక్ట్స్ రియలీ అన్ని పెట్టుకుంటాం కాబట్టి. అదే మన పెద్దలు పెట్టినప్పుడు మంచిగా, మన అమ్మలు అయితే ఇంకా నా చిన్నప్పుడైతే అప్పుడు షాంపూ లేదు, మా అమ్మ అయితే సర్ఫ్ పెట్టి రుద్దేది మన ఎత్తి. సో మంచిగా అనిపించేది. సో తేజుకి ఖచ్చితంగా నేను ఆయిల్ మసాజ్ అనేది డే బై డే ఖచ్చితంగా చేస్తాను. ఈరోజు ఆయిల్ పెడితే ఎల్లుండి తలస్నానం చెప్పిస్తాను, ఎల్లుండి నైట్ మళ్ళీ ఆయిల్ పెడతా ఉంటాను. సో తర్వాత నేను ఆయిల్ పెట్టుకుంటా ఉంటాను. చాలామంది అక్క మీ హెయిర్ కేర్ రొటీన్ అడుగుతున్నారు. నా హెయిర్ కేర్ రొటీన్ స్పెషల్గా ఏం లేదండి. నేను ప్యూర్ కోకోనట్ ఆయిల్ పెట్టుకుంటాను, అప్పుడప్పుడు నా కొలాబరేషన్లో ఇచ్చారు. తర్వాత రమ్మే వేసిన కలోంజీ సీడ్స్ ఆయిల్ పెట్టుకుంటూ ఉంటాను. అదిగా నాకు ఈ మధ్య అసలు వ్యాస్ట్ ఎక్కువ వస్తుంది. 2-3 వారాలకు ఒకసారి నూనె పెట్టుకుంటున్నాను. తలస్నానం 1 week ఒకసారి చేస్తున్నాను. ఎందుకో తెలియదు, తలస్నానం చేయాలంటేనే వ్యాస్ట్ వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో తేజ్ బంగారానికి ముందు ఆయిల్ పెట్టేసి ఆ తర్వాత కొంచెం తీసి పెట్టిన ఆయిల్ ఉంటే ఆ ఆయిల్ నేను పెట్టుకుంటా ఉన్నాను. యాక్చువల్లీ ప్రెగ్నెన్సీలో చాలామందికి హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్, మనం తీసుకునే ట్యాబ్లెట్స్ అన్నీ కూడాను ఉంటాయి. వాటి ఎఫెక్ట్ వల్లనే చాలా వరకు నెయిల్స్ పెరగడం, హెయిర్ బాగా అవడం, కొంతమందికి స్కిన్ మంచి అవుతుంది, కొంతమందికి ఫోలిక్ యాసిడ్ పడకుండా పింపుల్స్ లాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నేను నూనె పెట్టుకొని నేను చక్కగా నైట్ పడుకున్నాను. పొద్దున్న లేసరికి మళ్ళీ హెవీ బ్యాక్ పెయిన్, హెవీ లెగ్ క్రాంప్స్ అనమాట. సో నా బంగారు కొండలు ఇద్దరు నేను ఇక్కడ పడుకొని ఉన్నాను, అసలు చేత కావట్లేదు. సో శేఖర్ అండ్ తేజు ఇద్దరు కూడా ఏం చేస్తున్నారంటే నా కాళ్ళు, తేజుగాడు కాళ్ళు నొక్కుతా ఉన్నాడు, శేఖర్ నడుముకి స్ప్రే కొట్టేసి శేఖర్ కూడా కాళ్ళు నొక్కుతా ఉన్నాడు. తేజు వాళ్ళ డాడీ ఏం చేసినా చేయకపోయినా కొంచెం నాకు తలనొస్తుంది, నాకు చేతనైతే లేదంటే నాకు, అత్తయ్యకి, తేజు వాళ్ళ డాడీ కూడా అందరికీ పెడతాడండి. ఇద్దరు కోల్చుకుంటున్నారు. తేజు ఏమో నేను రాస్తా డాడీ, నువ్వు జరుగు డాడీ అని తేజు అంటున్నాడు. శేఖర్ ఏమో నీకు పెట్టరా అది బిడ్డ నేను పెడతా అని చెప్పి అంటా ఉన్నాడు అనమాట. సో నాకు ఈ లెగ్ క్రాంప్స్ అండ్ బ్యాక్ పెయిన్ కూడా ఎర్లీ మార్నింగ్ ఉంటుంది, ఆ తర్వాత సాయంత్రం టైం ఉంటుంది, మధ్యాహ్నం అంతా ఏమి ఎక్కువ ఉండట్లేదు అనమాట. సో పనులు అయితే చేసుకోగలుగుతున్నాం కానీ వచ్చినప్పుడు ఎక్కువ వస్తుంది అనమాట. సో తేజు గారు ఏంటంటే జండుబాం పెడతా అంటే వాడికి చేతులు మడతాయి కదా, చిన్నోడు కదా. సో ఎవ్రీ టైం వాడికి చేతులు వాష్ చేసుకోవడం అలవాటు అనమాట. సో పెట్టగానే జండుబాం పెట్టగానే చేతులు వాష్ చేసుకోపోరా అని చెప్తా ఉంటాము. సో శేఖర్ ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు చూసావా నా చేయి కంటే నీ చేయి, తేజు వాళ్ళు ఏమంటాడు తెలుసా, డాడీ నీ చేయి పెద్దగా ఉంది, నా చేయి చిన్నగా ఉంది అంటాడు. సో శేఖర్ అదే చెప్తాడు, రేపు చెల్లిపాప వస్తే దాని చేయి ఇంకా నీ చేయి కంటే బాగా చిన్నగా ఉంటుంది అని చెప్పేసి. సో ఇలా అయితే గడిచిపోయిందండి. చేతగారు కాబట్టి ఏమి షూట్ చేయలేదు, నేను చప్పడిగా పడుకున్నానండి. దాని నెక్స్ట్ ఏం జరిగింది అనేది ఏం షూట్ చేయలేదు కాబట్టి నేను మీతో షేర్ చేయలేను. తర్వాత రేపటి నుంచి ఫ్రెష్గా వ్లాగ్స్ తీయడానికి ట్రై. సో ఇదండి కళ్యాణి కుర్తీ చూపించింది, ఒక వ్లాగ్ చూపించింది. కళ్యాణి ఇక్కడే ఉంది, మీరు 10 నిమిషాలు తిరిగి వచ్చారు కదా. సో ఇదేంటంటే ఈ మధ్య నా సిచ్యువేషన్ ఇట్లా ఉంటుంది. శేఖర్ చాలా ఎక్కువ హెల్ప్ చేస్తాడు నాకు నిద్ర సరిగా పట్టట్లేదు. 2:33కి మెలకు అవుతుందండి. సో లేచానంటే ఇంకా అసలు పడుకుంటే నిద్ర పట్టదు, ఎటు పడుకున్నా సెట్ అవ్వదు, ఎక్కడో కడుపున వచ్చినట్టు అవుతుంది. ఈ మధ్య నాకు నా స్టిచ్చెస్ కూడా పెయిన్ వస్తున్నాయి. ఇంతకుముందు నాకు C-section జరిగింది, అడ్డం అనమాట, తెలుసుగా మీకు, అబ్డామినల్ దగ్గర పొత్తి కడుపు దగ్గర ఉంటాయి స్టిచ్చెస్. సో అవి కొంచెం పెయిన్ వస్తాయి. సో మ్యామ్ నాకు ఆల్రెడీ చెప్పారు 9th month వరకు మీకు పెయిన్ స్టార్ట్ అవుతుంది. సో ఎవ్రీ టైం మేము స్టిచ్చెస్ని టచ్ చేసి చూస్తాం, మీకు పెయిన్ ఎక్కువ అనిపిస్తే మనం ఆపరేషన్ చేయాలి, మీరు భరించలేదంత పెయిన్ వస్తుంది అని చెప్పి. ఈసారి నేను ముందే ఫిక్స్ అయిపోయాను. మ్యాక్సిమం డేస్ తేజువాడు పాపం 9th month పడ్డాక 1 week లోపే పుట్టేశాడు. సో మ్యాక్సిమం డేస్ బేబీని టమ్మీలో ఉంచుకొని మంచిగా కంప్లీట్ అయ్యే వరకు, అంటే ఎట్లా అంటే నార్మల్ డెలివరీస్కి ఇట్లా పిల్లలు మొత్తం రెడీ అయినాకనే రెడీ అవుతారు, లాస్ట్లో మనకి లంగ్స్ మాత్రం పిల్లలు డెవలప్ అవుతాయి అన్నమాట. సో అవి ఆల్మోస్ట్ ఆల్ రెడీ అవుతూ ఉంటాయి. సో ఎట్లా అంటే మొత్తం అన్ని డేస్ ఉంచుకొని ఎక్కువ వెయిట్ ఉన్న బేబీ పర్ఫెక్ట్గా ఊమ్లో రెడీ అయిన బేబీని కనాలని నా ఫీలింగ్ అనమాట. సో చూడాలి ఎన్ని రోజులు మోస్తుందని తెలీదు. కానీ ఫాల్స్ లేబర్ పెయిన్స్ అదే నేను డాక్టర్ సుప్రియా పురాణిక్ వీడియోస్ చూస్తూ ఉంటాను. మేబీ ఇది ఎవరికైనా యూస్ఫుల్ అవ్వచ్చు. మీరు డాక్టర్ సుప్రియా పురాణిక్ అని
టైప్ చేయండి. తను ప్రెగ్నెన్సీ వీక్ బై వీక్ వీడియోస్ పెడతాను అనమాట. సో నాది ఈరోజు 34th వీక్. మీరు ఈ వీడియో చూసే రోజు నాకు 34th వీక్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో నాకేంటంటే మనకి 8th మంత్ నుంచి లేబర్ పెయిన్స్, ఫాల్స్ లేబర్ పెయిన్స్ 9th మంత్లో అయితే ఎక్కువ ఉంటాయి. సో నాకు మేబీ అవే నడుస్తున్నాయేమో. చాలా ఎక్కువ బ్యాక్ పెయిన్ చూసారుగా వీడియోలో. ఈ మధ్య నా సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది, పొద్దున్న కానీ శేఖర్ కాలు చేతులు నొక్కుతూ ఉంటాడు, నడుముకి స్ప్రే అసలు కొట్టుకోవద్దు అంటారు, కానీ నేను అసలు భరించలేనంత పెయిన్ వస్తూ ఉంటుంది. సో ఈ మధ్య వీడియోస్ కూడా ఇక డే బై డే అట్లా నాకు వీళ్ళని తీరు పెడతాను. రోజు పెట్టలేను. చాలామంది అక్క మీరు సూపర్ యాక్టివ్గా ఉంటున్నారు, రెగ్యులర్గా వీడియోస్ పెట్టినారు అన్నది. ఎడిటింగ్ చిన్న వరకే, కానీ కూర్చొని ఎక్కువసేపు నేను ఏది చేయలేకపోతున్నాను. బోలుగా ఎక్కువసేపు తుంటే నడుము వస్తుంది. సో చాలా ఎక్కువ అంటే స్టిచెస్ దగ్గర మళ్ళీ నిన్నటి నుంచి ఎందుకో పెయిన్ వస్తుంది. ఇప్పుడు సెకండ్కి హాస్పిటల్కి వెళ్ళాను అనుకోండి, డాక్టర్ చెప్తారు, ఏం చెప్తారో తెలీదు. సో అప్పటికే నాకు డాక్టర్ మొన్నే చెప్పారు, మీకు ఎవ్రీ 9th మంత్లో ఎవ్రీ 1 వీక్కి రమ్మంటాము, స్టిచెస్ దగ్గర ప్రెస్ చేసి చూస్తే మీకు ఒక పెయిన్ ఎక్కువ అనిపిస్తే మీరు భరించలేని పెయిన్ వచ్చినప్పుడు డెలివరీ చేయొచ్చు అని చెప్పేసి అన్నారు. సో చూడాలి ఎట్లా ఉంటుందో తెలీదు. నా ఫేస్ కూడా చాలా ఎక్కువ డల్ అయిపోయింది. ఏంటో అసలు నైట్ నిద్ర పట్టట్లేదు. 2-3కి మెలకు అవుతుంది, ఎటు బొర్రలా నిద్ర రావట్లేదు. చాలా ఎక్కువ ఒక్కొక్క ప్రెగ్నెన్సీ ఒక్కొక్కలా ఉంటుంది అంటారు కదా. తేజప్పుడు ఇలాంటివి ఏమీ లేవండి. అప్పుడు ఇంకెంచక మార్నింగ్ 6కి ఆకలి వేసేది, శేఖర్ ఏదో ఒకటి చేసి పెట్టేవాడు. ఇప్పుడు ఆకలి లేదు, ఏం లేదు, నీరసం 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 అయిపోతా ఉన్నాను. సో నా ఫేస్ కూడా చాలా వరకు పిక్ అయింది. ప్రతి ఒక్కరు అక్క మీరు ఇట్లా అయిపోయారు, 2 ప్రెగ్నెన్సీలో లావ్ అవుతారు, మీరు సన్నగా అయ్యారు ఏంటి అన్నారు. సో మేబీ ఈ వీక్ నేను ఈ మంత్ నేను 2 kgs ఏమో పెరిగి ఉండొచ్చు. ఎందుకంటే నా ప్రెగ్నెన్సీ మొత్తంలో కూడా నేను 76 kgs నా వెయిట్ ఉండే లాస్ట్ టైము. సో 1 kg ఏమో పెరిగింది. సో ఇప్పుడు ఎంతో తెలియదు. మళ్ళీ లాస్ట్ 1 వీక్ నుంచి నేను సరిగ్గా తినట్లేదు, ఇది ఒక ప్రాబ్లం. సో అంతేనండి ఇప్పటివరకు అప్డేట్స్ ఇవి. దాన్ని గుర్తిసి ఏమైనా బై చేయాలంటే ఇన్స్టాలో నేను లింక్ ఇస్తాను, మీరు లింక్ త్రూ బై చేయొచ్చు. ఇప్పుడు నేను పడుకుంటాను, మ్యాక్సిమం దీన్ని ఎడిట్ చేసి రేపు మార్నింగ్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకేనా, బై బై.